ఇటు తెలంగాణ తల్లి, అటు రాజీవ్ గాంధీ. ఎవరు గొప్ప? ఎవరి విగ్రహాన్ని నెలకొల్పాలి? ఎవరి స్టాట్యూ అయితే రాష్ట్ర గౌరవం మూర్తిభవిస్తుంది? ఎన్నో ప్రశ్నలు, కానీ ఒకటే సమాధానం. రాజీవ్ గాంధీ నవభారత రూపశిల్పి, అందుకే ఆయన విగ్రహావిష్కరణ చేపడుతున్నామంటోంది కాంగ్రెస్. అసలు తెలంగాణ తల్లి ఉండగా మిగిలిన వారెందుకు అంటోంది బీఆర్ఎస్. ఈ రెండు పార్టీల మధ్య విగ్రహ రాజకీయం యమరంజుగా నడుస్తోంది. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం, తెలంగాణ తల్లి కోసం బలైపోయిన ప్రాణాలెన్నో, ఉద్యమం ముందు తర్వాత వెలిసిన విగ్రహాలు మరెన్నో. 29వ రాష్ట్రంగా అవతరించి నిలబడ్డ తెలంగాణలో అమరవీరులకు ఎంత స్థానం ఉందో ఇటు తెలంగాణ తల్లికి కూడా అంతే ప్రాముఖ్యత ఏర్పడింది. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ ఆవరణలోనే విగ్రహాన్ని ఆవిష్కరించారు కేసీఆర్. రాష్ట్రానికి తెలంగాణ తల్లి అండదండలు ఉండాలని కాంక్షించారు. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ తల్లికి ప్రాముఖ్యతనిచ్చారు. ఇంకోవైపు రాజీవ్ గాంధీకి కూడా దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజు దేశంలో ఐటీ ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణే వంటి ప్రముఖ నగరాల్లో ఐటీ పార్కులను నెలకొల్పి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు రాజీవ్ గాంధీ. 1991 ఎన్నికల ప్రచారంలో ఆయన దుర్మరణం దేశాన్నే కుదిపేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం చేపట్టినా రాజీవ్ పేరును పెట్టడం, ఆయన విగ్రహాలు ఆవిష్కరించడం జరిగాయి. ఉమ్మడి ఏపీలో రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలనలోనూ అదే పేరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్ లో నెలకొల్పాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి సర్కార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకొక పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ, ఆ పక్కన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇంకా కాస్త ముందుకెళ్తే కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి విగ్రహాలు సమాధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది. ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఇక్కడే ఇప్పుడు అసలు చిక్కు వచ్చి పడింది. రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని పక్కన పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతోందని బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణ సమయంలో ఇక్కడ ఉండే తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించింది అప్పటి ప్రభుత్వం. దీనిపై ఏపీలోని పార్టీలు వ్యతిరేకించాయి కూడా. తెలుగు తల్లి ఫ్లైఓవర్, దాని పక్కనే ఉన్న తెలుగు తల్లి విగ్రహం రెండు రాష్ట్రాల వారికి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉన్నాయని కమెంట్ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోగా వచ్చిన రేవంత్ సర్కార్ అమరవీరుల స్మారకం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసింది. ఆ సెక్రటేరియట్కు అమరజ్యోతికి మధ్యనున్న స్థలంలో అది తెలంగాణ తల్లిని అక్కడ పెడితే సమంజసంగా ఉంటుంది. అది తెలంగాణ స్వాభిమానానికి గుర్తుగా ఉంటుంది, తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగా ఉంటుంది. ఆ తల్లి తెలంగాణ పరిపాలనను, తెలంగాణ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. కనుక ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని గత ప్రభుత్వం నిర్ణయించింది అని అసెంబ్లీ వేదికగా చెప్పినా, పలు ప్రజావేదికలు ఆధారం చేసుకొని చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ససేమిరా కాదని ఒక రాజకీయ సంకుచిత వైఖరితోని ఇవాళ ఆయన అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్ ప్రాంతం. సచివాలయానికి, లుంబిని పార్క్ కి మధ్యలో ఉన్న ఈ స్థలంలోనే ఒక విగ్రహం పెట్టాలి అన్నది అప్పట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచన. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో లేదో దాన్ని రాజీవ్ గాంధీకి ఫిక్స్ చేసింది. డెసిషన్ తీసుకోవడమే కాదు, ఏకంగా విగ్రహాన్ని కూడా సిద్ధం చేసింది. చుట్టూ స్మృతివనం తరహాలో చూడడానికి పార్కును కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఏర్పాట్లను ఇప్పటికే తెలంగాణ మంత్రులు దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహమా, తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ తల్లిలో రాచరిక ఆనవాళ్లు తప్ప సగటు తెలంగాణ మహిళ రూపే లేదని కాంగ్రెస్ వాదించింది. కొత్తగా తెలంగాణ తల్లిని సృష్టిస్తామంది. ఈ రచ్చ కొన్నాళ్లు జరిగిందో లేదో ఇప్పుడు ఇదిగో రాజీవ్ గాంధీ వర్సెస్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన పేరుతో మరో రచ్చ స్టార్ట్ అయింది. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? సిటీలో ఎన్నో రాజీవ్ విగ్రహాలు ఉండగా నగరం నడిబొడ్డున రాజీవ్ విగ్రహం ఎందుకు? కాంగ్రెస్ ఆ విగ్రహాన్ని పెట్టినా మేం పవర్లోకి వస్తే తీసేస్తాం జాగ్రత్త అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా,
మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. కేటీఆర్ ఆ మాట అన్నారో లేదో కాంగ్రెస్ లీడర్స్ నిగ్రహం కోల్పోయారు. రాజీవ్ జోలికొస్తే సహించేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు మీరు అధికారులకు వస్తే అంటున్నాడు, మీరు అధికారులకు రావడానికి అవకాశం ఉందా అంటున్నాం. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం మర్చిపోతున్నారు అంటున్నాం. మరోసారి మా రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే, పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తే తాట తీస్తామన్న మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువుకున్నోనివి, కానీ ఇదేం కల్చరు? ఆయన పేరు తీసేద్దాను. రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు. చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు పెడితే పెట్టుకోండి, ఎవడొద్దన్నారు. మీ సర్కారు వచ్చినాక తెలుగు తల్లి ఎడబెడతారో పెట్టుకోండి, ఎవడొద్దన్నారు. ఇది కూడా నెవర్ ఎండింగ్ పంచాయతీనే. రేవంత్ సర్కార్ తలుచుకున్నదే తడుగా అన్ని పనులు చకచకా చేసుకుంటూ పోతోంది. ఇన్ని రోజులు రుణమాఫీ రచ్చ, ఇప్పుడు విగ్రహ పంచాయతీ ఆగేలా లేదు.